హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుంది కదా ప్రభు? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున స్వాగతం. సో ఈ శ్రీమద్ భాగవతం డైలీ శ్రీమద్ భాగవతం క్లాసులో మనము 4వ స్కందము గౌణ సృష్టి, అందులో మొదటి అధ్యాయమైనటువంటి మను తనయుల యొక్క వంశ చరిత్ర అనేటువంటి ఆ అధ్యాయంలో ఈరోజు 2వ శ్లోకాన్ని ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం ద్వారా ఈ శ్లోకాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మీకు అది డిలీట్ వీడియో సరే తర్వాత చేస్తాను. ఓకే ప్రభుజీ. మీకు కుదరదు కదా. ఓకే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము మొదటి అధ్యాయము 2వ శ్లోకము. ప్లీజ్ రిపీట్. హరే కృష్ణ. ఆకూతిం రుచయే ప్రదాద్ ఆకూతిం రుచయే ప్రదాద్ ఆకూతిం రుచయే ప్రాదాద్ ఆకూతిం రుచయే ప్రాదాద్ ఆకూతిం రుచయే ప్రాదాద్ అపి భ్రాతృమతిం నృపః అపి భ్రాతృమతిం నృపః అపి భ్రాతృమతిం నృపః అపి భ్రాతృమతిం నృపః అపి భాతృమతిం నృపః అపి భాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య 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 శతరూపానుమోదితః 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 హరే కృష్ణ. ఆకూతిం రుచయే ప్రదాదపి భ్రాతృమతిం నృపః ఆకూతిం రుచయే ప్రదాదపి ఆకూతిం రుచయే ప్రదాదపి భ్రాతృమతిం నృపః
ఆకృతిం రుచయే పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః హరే కృష్ణ. మొత్తం శ్లోకం చూద్దాం. ఆకూతిం రుచయే ప్రదాదపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ నిన్న చెప్పిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వెంకట నరసింహ ప్రభుజీ, ఐ అరుణ మాతాజీ. ఐ అరుణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఆకృతిం రుచయే ప్రదాదపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఆకూతిం రుచయే ప్రదాత్ అపి భాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. వసంతబాయి మాతాజీ, వసుంధరా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ ప్రభుజీ. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభుజీ, భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆకూతిం రుచయే ప్రాదాదపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు ఇంకొక ఇద్దరికి ఇచ్చేసి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. వాసవిరాణి మాతాజీ, లక్ష్మణ్ ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆకూతిం రుచయే ప్రాదాదపి భ్రాతృమతిం నృపః. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మణ్ ప్రభుజీ చెప్పండి. చెప్పండి. హరే కృష్ణ. ఆకూతిం రుచయే ప్రాదాదపి భాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను చూద్దాము. ఆకూతిం, ఆకూతిని, రుచయే, రుచయే ప్రజాపతియగు రుచి,
ప్రజాపతియగు రుచి ప్రాదాత్ ప్రాదాత్ వసగెను వసగెను అభి అపి అయినప్పటికిని అయినప్పటికీ భ్రాతృమతీం భ్రాతృమతి సోదరుని కలిగిన కుమార్తె సోదరుని కలిగిన కుమార్తె నృపః నృపః రాజు రాజు పుత్రికా పుత్రిక ఆమెకు కలిగెడి పుత్రుని ఆమెకు కలిగెడి పుత్రుని ధర్మం ధర్మం ధర్మ కార్యములు ధర్మ కార్యములు ఆశ్రిత్య ఆశ్రిత్య ఆశ్రయించి ఆశ్రయించి శతరూప శతరూప స్వయంభువ మనువు భార్యచే మనువు అనుమోదితః అనుమోదితః ఆమోదింపబడి ఆమోదింపబడి శ్రీకృష్ణ. సో ఈ శ్లోకం యొక్క అర్థాలను చూద్దాము. సరే, భావము. శ్రీకృష్ణ. ఆకూతికి ఇరువురు సోదరులు కలరు. అయినప్పటికీ ఆమెకు జన్మించిన పుత్రుని తనకు పుత్రునిగా వసగవలనను ఒప్పందముపై స్వయంభువ మనువు ఆమెను ప్రజాపతి రుచికి అర్పించెను. భార్యయగు శతరూపతో సంప్రదించి అతడు ఆ రీతి వనర్చెను. హరే కృష్ణ. భాష్యము. పుత్రరహితుడగు వ్యక్తి కొన్ని మార్లు తన పుత్రిక యొక్క తనయుని దత్తతగా పొంది తన ఆస్తికి అతడు వారసుడు కావాలనడి ఒప్పందముపై ఆమెను వరుని వసకుచుండును. ఇదియే పుత్రికా ధర్మమని పిలువబడును. దీని భావమేమనగా భార్య వలన పుత్రుడు కలగనప్పటికీ ధార్మిక అనుష్ఠానము ద్వారా మనుజుడు పుత్రుని పొందగలడు. కానీ ఇచ్చట మనువు వైఖరి అసాధారణమైనదిగా మనకు కనపట్టుచున్నది. ఇరువురు పుత్రులు కలిగి ఉన్నప్పటికీ అతడు తొలి పుత్రుని తనకే పుత్రునిగా వసగవలననడి ఒప్పందముపై మొదటి కుమార్తెను ప్రజాపతి రుచికి వసగెను. దేవదేవుడు ఆకూతి గర్భమున జన్మింపనున్నాడని స్వయంభువ మనువు ఎరుగునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. కనుకనే ఇరువురు పుత్రులను కలిగి ఉన్నప్పటికీ ఆకూతికి జన్మించిన పుత్రున్నే అతడు వాంఛించెను. దేవదేవునే అతడు పుత్రునుగాను పౌత్రునుగాను పొంద నవిలసించుట దానికి కారణము. మనువు మానవులకు న్యాయ నిర్దేశకుడు. అతడే స్వయంగా పుత్రికా ధర్మమును పాటించి ఉన్నందున మానవులు కూడా ఆ విధమును అవలంబించవచ్చునని మనము భావించవచ్చును. కనుక పుత్రుడు ఉన్నప్పటికీ ఎవరేని తన కుమార్తె వలన పుత్రుని కోరినచో ఇటువంటి ఒప్పందముపై కన్యాదానము చేయవచ్చును. శ్రీల జీవ గోస్వామి వారి అభిప్రాయం ఇదియే. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి ఇచ్చాయి. సో ఇది శ్రీల ప్రభుపాదుల వారి
భాష్యము ఈ శ్లోకమునకు ఇవ్వబడినటువంటిది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన నమః. శ్రీ స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందము, అందులో మొదటి అధ్యాయము మను తనయుల వంశ చరిత్ర అనేటువంటి ఈ అధ్యాయంలో మనము ఈరోజు 2వ శ్లోకాన్ని చూస్తూ ఉన్నటువంటిది. సో మొదటి శ్లోకంలో ఆ మైత్రేయ ముని ఇంకా కొనసాగిస్తూ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. స్వయంభువ మనువు తన భార్యయగు శతరూప వలన 3 పుత్రికలను బడిసెను. ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనునవి వారి నామములు అంటే ఆ స్వయంభువ మనువు కుమారులతో పాటు మరియు అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటిది ఆ శ్లోకంలో చెప్తూ ఉంటారు. మైత్రేయుడు అంటూ ఉంటాడు, మనోస్తు శతరూపాయం త్రిస కన్యాచ జగ్నిరే ఆకూతి దేవహూతి ప్రసూతి రీతి విశ్రుత. సో ఆ విధంగా మరి ఆయన ఆ మనువు స్వయంభువ మనువుకు 3 కుమార్తెలు కలిగినటువంటిది. సో మరి ఆ కుమార్తెల యొక్క అంటే కుమార్తెలను ఆయన వివాహం చేసిన తర్వాత వారి యొక్క వంశ క్రమాన్ని గురించి మనకి ఈ అధ్యాయంలో తెలియచేయబడుతూ ఉన్నటువంటిది. సో ముందుగా శ్రీల ప్రభుపాదుల వారు వారి గురువు గారికి, షడ్గోస్వాములకు, వైష్ణవులందరికీ కూడా మరి ఆధ్యాత్మిక జంట అయినటువంటి రాధాకృష్ణులకు ప్రణామాలు అర్పించి మనకి భాష్యాన్ని మొదలుపెట్టినటువంటిది. సో ఆ క్రమంలో ఆయన చెప్తూ ఉన్నటువంటిది, స్వయంభువ మనువుకు 3 పుత్రికలు ఉన్నారు. వారే ఆకూతి, దేవహూతి, ప్రసూతి వారి నామాలు. సో అందులో మరి ఆ దేవహూతి ఆయన భర్త అయినటువంటి కర్దముడు, మరి సాక్షాత్తు ఆ భగవంతుడే ఆయన యొక్క పుత్రుడు తనయుడుగా అవతారం తీసుకున్నటువంటి ఆ కపిల భగవానుల వారి గురించి మనకి పూర్వపు
స్కందంలో మనం చూసినటువంటి వివరణ అయిపోయింది. సో ఇక్కడ ఈ మొదటి అధ్యాయమందు సో ముఖ్యంగా ఆ కుమార్తె అయినటువంటి ఆకూతి వంశస్థుల చరిత్ర ప్రత్యేకంగా వర్ణించబడినది అని చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ 2వ శ్లోకాన్ని మనము చూస్తూ ఉన్నటువంటిది. సో ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఆకూతిం రుచయే ప్రదాదపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. సో ఆకూతిం అంటే మొదటి కుమార్తె అయినటువంటి ఆకూతి, అలాగే రుచయే ప్రజాపతి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి పుత్రులుగా వచ్చినటువంటి ఆ క్రమంలో ఆయన చేత సృష్టించబడినటువంటి ప్రజాపతులలో ఒకరైనటువంటి మహర్షి రుచి మహర్షి గురించి. సో ఆయనకు ప్రదాత్ వసగెను అని చెప్తున్నారు. అంటే ఆ ఆకూతికి ఇరువురు సోదరులు ఉన్నటువంటి క్రమం వాస్తవానికి. అందుకే ఇక్కడ అపి అని చెప్పబడుతుంది. అయినప్పటికీ కూడా అంటే ఆ ఆకూతికి వాస్తవానికి ఆ స్వయంభువ మనువుకు కుమారులతో పాటు కుమార్తెలు కూడా ఉన్నటువంటిది. ఇరువురు కుమారులు మరియు 3 కుమార్తెలు ఆయనకు ఉన్నటువంటిది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆకూతికి ఇరువురు సోదరులు కలరు. అయినప్పటికీ ఆమెకు జన్మించిన పుత్రుని తనకు పుత్రులుగా వసగవలెనను ఒప్పందముపై స్వయంభువ మనువు ఆమెను ప్రజాపతి రుచికి అర్పించెను. భార్యయగు శతరూపతో సంప్రదించి అతడు ఆ రీతి వనర్చను అంటూ చెప్తున్నటువంటిది. ఇక్కడ శతరూపానుమోదిత అంటూ చెప్తూ ఉన్నారు. సో అంటే సాధారణంగా కుటుంబ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటుంటాం. ఆ కుటుంబ వ్యక్తి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు తన భార్యతో సంప్రదించడం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. అది మనకి మనుధర్మం ప్రకారంగా కూడా ఇది ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటిది. సో అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ శ్లోకంలో భ్రాతృమతీం ఇక్కడ చెప్తున్నట్టు అంటే ఆ సోదరులను కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఆ సోదరుని కలిగిన కుమార్తె నృపః అంటే రాజు అనేటువంటి. ఇక్కడ పుత్రిక ధర్మమాశ్రిత్య, పుత్రిక అంటే ఆ పుత్రికకు కలిగినటువంటి పుత్రుణ్ణి ధర్మ కార్యములను ఆశ్రయించి ఆయన్ని దత్తత తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నటువంటిది. అది భార్య యొక్క అనుమతితో. సో అందుకే ఈ శ్లోకంలో చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆకూతికి, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఆకూతికి ఇరువురు సోదరులు ఉన్నారు అనేటువంటి చెప్తూ ఇంకో రకంగా చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే స్వయంభువ మనువుకు కుమారులు ఉన్నారు కూడా. అయినప్పటికీ పుత్రిక యొక్క కుమారుణ్ణి ఆయన దత్తత తీసుకోవాలి అనేటువంటి ఒప్పందంతోనే తన పెద్ద కుమార్తె అయినటువంటి ఆకూతిని ఋషులలో ఒకరైనటువంటి ప్రజాపతులలో ఒకరైనటువంటి రుచికి ఆయనను ఆమె అంటే రుచికి ఆ ఒప్పందంతోనే ఆకూతిని ఇచ్చి వివాహం చేశాడు అని చెప్తున్నారు. ఆ విధానానికి కూడా భార్య యొక్క అనుమతితో ఆ విధంగా జరిగినది అని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆ పుత్రరహితుడైనటువంటి వ్యక్తి కొన్ని మార్లు తన పుత్రిక యొక్క తనయుని దత్తతగా పొంది తన ఆస్తికి అతడు వారసుడు కావాలనడి ఒప్పందముపై ఆమెను వరునికి
వసుకుచుండును. అంటే ముందుగానే ఆ విధంగా ఒప్పందం చేసుకొని తన కుమార్తెను ఆ వరుడికి ఇచ్చేటప్పుడు, అంటే వేరే వాళ్ళ ఇంటికి కుమార్తెను వివాహం చేసేటువంటి సందర్భంలో ఎవరికైనా ఆ కుమారులు లేకపోయినట్లయితే ఆ పుత్రిక యొక్క కుమారుణ్ణి వారసుడుగా తిరిగి తాను తీసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ మనకు మనుధర్మ శాస్త్రం ద్వారా కూడా చెప్పబడుతుంది. శ్రీమద్ భాగవతంలో కూడా ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. సో కాబట్టి మొన్న మనకు ఒక ప్రశ్న కూడా వచ్చినటువంటిది, కుమారులు లేకపోతే ఏమిటి అనేటువంటిది. సో శ్రీమద్ భాగవతం మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా దానికి సమాధానం లభించినటువంటిది. సో దీన్నే ఎవరైతే కుమారులు లేకుండా ఉంటారో అటువంటి వారు పుత్రికకు వివాహం చేసే ముందు ఆమెకు కలిగినటువంటి పుత్రుణ్ణి తనకు తిరిగి వారసుడుగా ఇవ్వాలి అనేటువంటి ఒప్పందంతో వివాహం చేయవచ్చు అనేటువంటి చెప్తున్నారు. అలా చేయబడేటువంటి దాన్నే పుత్రికా ధర్మము అని పిలువబడుతుంది మన శాస్త్రాల్లో అని చెప్తున్నారు. అంటే దీని భావం ఏమనగా, భార్య వలన పుత్రుడు కలగనప్పటికీ ధార్మిక అనుష్ఠానము ద్వారా మానవుడు పుత్రుణ్ణి పొందగలుగుతూ ఉన్నాడు. అంటే దత్తత ద్వారా, పిల్లలు లేరు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వారు కొంతమంది దత్తత తీసుకుంటాం. చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజకీయ వ్యవస్థల్లో కానీ దత్తత తీసుకున్నటువంటి వారే ఉండేటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నటువంటి. సో కాబట్టి భార్య వలన పుత్రులు కలగనప్పుడు మరి ధార్మిక అనుష్ఠానం ద్వారా మనిషి పుత్రుడిని పొందగలడు. అంటే దత్తత కార్యక్రమం ద్వారా శాస్త్రోక్తంగా అతన్ని పుత్రుడిగా ఎవరినైనా స్వీకరించవచ్చు అనేటువంటిది చెప్తున్నారు. ముఖ్యంగా పుత్రిక యొక్క కుమారుని తీసుకున్నట్లయితే అది పుత్రికా ధర్మం అని పిలువబడుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ప్రస్తావనలో చేస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, మరి మనువుకు ఇంతకుముందు శాస్త్రానుసారంగా ధార్మిక అనుష్ఠానం ద్వారా ఎవరికైతే కుమారులు లేరో వారిని దత్తత పొందవచ్చు అని చెప్తున్నారు. మరి మనువు పరిస్థితి అది కాదు. ఆయనకు ఆల్రెడీ 2 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు. మరి 2 కుమారులు ఉన్నప్పటికీ కూడా మనువు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడు? ఎందుకు మరి తన మొదటి కుమార్తె అయినటువంటి ఆకూతిని మరి ఆ ప్రజాపతులలో ఒకడైనటువంటి రుచి మహర్షికి అప్పచెప్పేటప్పుడు మరి ఎందుకు ఈ ఒప్పందాన్ని పెట్టాడు అనేటువంటి విషయాన్ని అందుకే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మనువు యొక్క వైఖరి అసాధారణమైనదిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే స్వయంభవ మనువుకు ఇంతకు ముందే 2 పుత్రులను ఆయన కలిగి ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా మరి ఆకూతికి కలిగినటువంటి తొలి పుత్రుని తనకే పుత్రునిగా వసగవలననేది ఒప్పందముపై మొదటి కుమార్తెను ప్రజాపతి రుచికి వసగెను అని చెప్తున్నారు. దీనికి కారణము స్వయంభువ మనువు. అదే కాకుండా మనకి ఇంతకు ముందు కూడా ప్రస్తావనలో ఇంట్రడక్షన్లో చెప్తూ ఉంటుంటారు, మరి బ్రహ్మదేవునికి అనేక మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా మనువు ప్రసిద్ధిగాంచినటువంటి వాడు. కారణం ఏంటంటే మనువు ఆ దేవదేవుని యొక్క భక్తుడు. ఆ కారణంగానే ఆ దేవదేవునికి వనర్చినటువంటి సేవల కారణంగానే ఆయన ప్రసిద్ధి చెందాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పబడినటువంటి మనం చూసినట్టు. సో అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, మరి మనువు ఈ అసాధారణమైనటువంటి విషయాన్ని గురించి ఆలోచించడానికి గల కారణాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే తన కుమార్తెకు కలిగినటువంటి పుత్రుణ్ణి తిరిగి తనకు పుత్రుడుగా ఇచ్చేటువంటి ఒప్పందంపైనే ఆ ప్రజాపతి రుచికి ఇచ్చి వివాహం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవదేవుడు ఆకూతి గర్భమున జన్మింపనున్నాడని స్వయంభువ మనువు ఎరుగునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు వ్యాఖ్యానించారు అంటూ మనకి శ్రీల ప్రభుపాదుల వారు
ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ భక్తి వేదాంత భాష్యాన్ని పూర్వ ఆచార్యుల క్రమంలో వారు ఏవైతే విషయాలను, ఎందుకంటే ప్రామాణికమైనటువంటి ఆచార్యులు, మరి మనకి శ్రీధర స్వాముల వారు భాగవతానికి ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యాతగా ఒప్పుకున్నారు, మనకి చైతన్య మహాప్రభువుల వారు కూడా. సో కనుకనే అటువంటి వ్యాఖ్యానాల్లో, అలాగే మనకి ఈ పరంపరలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు కూడా శ్రీమద్ భాగవతానికి ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చినటువంటి వారు. సో వారు వ్యాఖ్యానించినటువంటి వారి యొక్క వ్యాఖ్యానాన్ని ఎందుకు మరి మనువు ఆ విధంగా ప్రవర్తించాడు అనేటువంటి దానికి ఆయన చెప్పినటువంటి ఇది, దేవదేవుడు ఆకూతి గర్భమున జన్మింపనున్నాడని స్వయంభువ మనువుకి ఆ విషయం తెలుసు అనేటువంటిది ఇక్కడ శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని గుర్తు చేసి, అందువలననే అంతకుముందే తనకు 2 పుత్రులు ఉన్నప్పటికీ కూడా ఆకూతికి జన్మించిన పుత్రుణ్ణే అతడు కోరుకున్నాడు, వాంఛించెను. ఎందుకంటే మనువు ఇక్కడ 2 రకాలైనటువంటి వాత్సల్యాలను పొందాలి అనేటువంటి, దేవదేవునే అతడు పుత్రునిగాను మరియు పౌత్రునిగాను అంటే మనుమడుగాను పొంద అభిలషించుట దానికి కారణము. అంటే ఆయన మనువు, స్వయంభువ మనువు భగవంతుణ్ణి మరి ఆయన ఒకటి పుత్రవాత్సల్యము, ఇంకొకటి పౌత్రవాత్సల్యము, అంటే పుత్రుడుగాను కుమారుడుగాను మనవడుగాను ఆయనతో అంటే సేవలు అందించాలి అనేటువంటి కారణంగా ఉండడమే దానికి కారణము అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నటువంటి విషయం, మరి ఇక్కడ మనువు మానవులకు న్యాయ నిర్దేశకుడు, మన చరిత్ర అని చెప్తూ ఉంటుంటాం. సో మరి మానవాళికి ఒక ప్రామాణికమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి నియమాలను ఆయన మనకి అందించినటువంటిది. సో అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు, మనువు మానవులకు న్యాయ నిర్దేశకుడు. మరి అటువంటి న్యాయ నిర్దేశకుడే స్వయంగా పుత్రికా ధర్మమును పాటించి ఉన్నందున మానవులు కూడా ఆ విధానమును అవలంబించవచ్చునని మనము భావించవచ్చును. కనుక పుత్రుడు ఉన్నప్పటికీ ఎవరైనా తన కుమార్తె వలన పుత్రుని కోరినచో ఇటువంటి ఒప్పందముపై కన్యాదానము చేయవచ్చును అని శ్రీల మనకి పరంపరలో ఉన్నటువంటి షడ్గోస్వాములలో ఒకరుగా శ్రీల జీవ గోస్వామి వారి అభిప్రాయం కూడా ఇదే అంటూ మనకి ప్రామాణికమైనటువంటి శాస్త్ర ప్రామాణికమైనటువంటి విషయాల ద్వారా ఈ శ్లోకానికి వారు ఇచ్చినటువంటి వివరణ జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై.